స్తుతి చేయుట నేర్పించు. నేను స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినం పరిమాణం లెక్కించుట నేర్పించు. నాలో పరస్థిర హృదయం నూతనముగా పుట్టించు. నాలో పరస్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాధించు. కష్టాలైనా స్తుతి చేయుట నేర్పించు. నేను స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. వీడియోని మాకు ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేరువచ్చిన వీళ్ళందరికీ నా తెలియజేస్తున్నాం. ఈ రీతిగా అనుదినం దేవుని పాదాల చెంత కలగడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం ఎంతగానో ధన్యులు. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్గా దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం గైకుంటే వాక్యం చదివిస్తూ ఉంది. నిన్నటి దినాలు నేర్చుకున్నాం. మరి ధన్యులు అని వాక్యం చదివిస్తాం. ఈ దినాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం తృణీకరిస్తే, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే ఆనాడు పాత నిబంధనలో ఇజ్రాయేలుని ఆనాడు పరిపాలిస్తున్న యూదా జనాంగాన్ని పరిపాలిస్తున్న రాజుని దేవుడు ఎలా శిక్షించాడో, ఎలా వారి జీవితాల్లో చూసినట్లయితే శత్రువులను పంపించి ఎలా పొగతించుకున్నాడో రాజు దర్శనంలో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. పరిశుద్ధ గ్రంథముల నుండి 8వ పాఠంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుంటాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించురాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. చిన్న ప్రాంతం చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడతామని దేవుని అడుగుతారు. ప్రభువాలతో మాట్లాడి ప్రభువాన్ని అడిగితే దేవుడు మనల్ని మాట్లాడి సరి చేస్తారు. మహాపురుషుడుగా ఘనమైన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కృప కలిగిన నామానికి, దైవమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభావం. అయ్యా అనుదినం నీ మా సన్నిధిలో రీతిగా మేము మా కుటుంబాల క్షేమం కోసం, మా ప్రాంత క్షేమం కోసం, మా బిడ్డల క్షేమం కోసం, రక్షణ కోసం ఈ రీతిగా తండ్రి నైనా నీ తలంపు చేత నీ చిత్రంలో మమ్మల్ని నడిపిస్తూ ఈ రీతిగా తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ
చేస్తున్నాను. స్తోత్రాలు ప్రభావ, యోగుడా పరిశుద్ధుడా గుణితుడా స్తోత్రాలు. నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు ప్రభావ. నామంలో మేమందరూ కలిసి ఈ రీతిగా పాఠం ద్వారా నాయన ప్రాంతాల ద్వారా వాక్య భావం ద్వారా మహిమపోతున్నాను. స్తోత్రాలు. మీరు ఈ వాక్యాన్ని అర్థమయ్యేతో మీరు మాకు బోధించి మమ్మల్ని బలపరచమని సహాయం చేయాలి. ఈ సన్నిధిలో మమ్మల్ని కట్టమని మా పురుషులైన వేసే రాములు వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ప్రేమ దేవుడు బిడ్డగా చదువుతున్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే 11వ వచనంలో ఒక రాజు ఉన్నాడు. 11వ వచనం 36వ అధ్యాయం 11వ వచనం. సిద్కియా ఏల ఆరంభించినప్పుడు 20 ఏళ్ళు వాడై యెరూషలేమును 11వ సంవత్సరంలో ఏలును. ఎవరంట? సిద్కియా అనే రాజు ఉన్నాడంట. ఎవరిని పరిపాలిస్తున్నాడంటే యెరూషలేము యూదా ప్రజల్ని పరిపాలిస్తున్న రాజుగా కనపడతా ఉన్నాడు. అతనికి ఎన్ని సంవత్సరాలంట? 25 ఏళ్ళు వాడై యెరూషలేములో 11 సంవత్సరంలో ఏలు అని రాయబడింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ యొక్క దినాలలో ప్రజలు ఎలా ఉన్నారో రాజు కూడా అలాగే ఉన్నాడు. యథా రాజా యథా ప్రజలు అంటే ఎట్లా అంటే రాజు ఎలా ఉన్నాడో ప్రజలు కూడా అలా ఉన్నారు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మనం అట్లా ఉండకూడదని మనం ఎలా ఉండాలి? మనం దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా ఉండాలి. మనల్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి పురుకొల్పబడి అనేకుల్ని పురుకొల్పే విధంగా మనం దేవుని నమ్మిన విశ్వాసులుగా మనము దేవుని వాక్యం చేత నింపబడి అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించి ప్రేరేపించే వ్యక్తులుగా మనం మారిపోవాలి. ఇక్కడ ఎలా ఉన్నాడు? రాజే తప్పు చేస్తూ ఉన్నాడు. ఈ 11 ఏళ్ళు వెళ్తున్నాడంటే కానీ అతని లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఎవరి దృష్టికి అంటే యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నాడంట. అంటే ఏంటి? దేవుడంటే భయం లేదు. ఈ రోజున మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని వెళ్ళారా, ఇక్కడ అతడు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి యెరూషలేము 11 సంవత్సరాలు ఏళ్ళప్పటికీ అతడికి ఆ ప్రజలు అంటే అక్కడ పరిపాలించడానికి సరైన పరిపాలన అందించట్లేదు. దేవుడంటే కూడా అతనికి భయం లేదంట. ఏమన్నాడు? దేవుని దృష్టికి చెడుతనము నడుస్తూ ఆయన నియమించిన ప్రవక్త అయిన యెరెమీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఎలా ఉన్నాడంటే లక్షణాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చెవిని పెడితే, దేవుణ్ణి తృణీకరిస్తే, దేవుని సన్నిధిలో మన నడవడిక సరిగా లేకపోతే ఎలాంటి సమస్యలో పడతామో, ఎలాంటి మనం పనులో ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క వాటిలో ఇరుక్కుంటామో ఒకసారి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇతర లక్షణాలు ఎందుకు దేవుడు ఆ దూతలు అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించారు? తృణీకరించడం ద్వారా దేవుని యొక్క కోపం ఎందుకు ఆ జనుల మీదకి వచ్చిందో మనం ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వారి మీద ఊరకనే కోపపడరు కదా. వారి మాట వినకపోతే ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారి మీద కోపపడతారు, అంతే కదా. ఇప్పుడు యెహోవా వారి మీద కోపం పడ్డాడు అంటే ఏంటి? దానికి కారణం ఏంటి? ఈ రోజున మన కుటుంబంలో
మనము దేవుణ్ణి నమ్మినా, దేవుణ్ణి అంగీకరించిన సర్వశక్తివంతుడు మన వెంట ఉన్న, మనతో ఉన్న, మనం ఎందుకు మన యొక్క కుటుంబాన్ని సరైన రీతిలో నడవలేకపోతా ఉన్నాం, నడిపించుకోలేకపోతా ఉన్నాం? అనేకమైన సమస్యల గుండా, వేదనల గుండా, శోధనల గుండా ఎందుకు పడుతున్నాం? దానికి కారణం ఏంటో తెలుసుకోవాలా కదా. ఎందుకని మనమేమో ఎలా ఉన్నామంటే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నట్టు కనపడతా ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో కనపడతా ఉన్నాం, ప్రార్థన చేసే బిడ్డలుగా, వాక్యాన్ని చదివే బిడ్డలుగా, పాటలు పాడే బిడ్డలుగా కనపడుతున్నాం. కానీ మన నడవడిక, మన మనస్తత్వము ఎలా ఉందో మనం పరిశీలించుకోవట్లా. ఇక్కడ అదే ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడంట, ఆయన దేవుని యెహోవా దృష్టికి చెడుతనం నడుస్తున్నాడు. కానీ ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయాను కూడా ఏంటంట, మాట వినట్లేదంట. ఆ మాట వినకయో తన్ను తాను తగ్గించుకొనకయో ఉండెను అని రాయబడింది అక్కడ. చండి 11. మరి దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసిన, అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును ఏం చేశాడంట, ఒకటి ఏముదయంలో చెడు నడవడిక, రెండవది ఆయన దూతలు, ఆయన ప్రవక్తలైన యిర్మీయా మాట వినక ఏం చేస్తున్నాడంట, ఆ తన్ను తాను తగ్గించుకోవాల్సింది పోయి తగ్గించుకోవట్లేదని రాయబడింది. మూడవ లక్షణం ఏంటంట, అతడు తిరుగుబాటు చేసెను, అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నారు. ఈ రోజున మన జీవితంలో ఎందుకు శోధనలు గుండా వెళ్తున్నాం? ఎందుకు మన కుటుంబాన్ని ఫలింపులోనికి తీసుకొని రాలేకపోతా ఉన్నాం? మన బిడ్డల్ని ఎందుకు రక్షణలోనికి నడిపించలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలో, దేవుని నీడలో వారిని ఎందుకు మనం ఉంచలేకపోతున్నామో కారణము ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, 25 ఏళ్ళు పరిపాలన వయసు అయ్యింది, 11 సంవత్సరాలు ఏలుబడి చేస్తున్న ఈ రాజు యొక్క జీవితం ఎట్లా ఉందంటే, దేవుని కృప చొప్పున రాజుగా దేవుడు రాజుగా చేస్తే ఆ రాజు ఏం చేశాడంట, చెడు నడుస్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్తల యొక్క మాటను వినకుండా ఏం చేసుకున్నాడు, హెచ్చించుకుంటా ఉన్నాడు, తగ్గించుకోవాల్సింది పోయి. ఇంకేం చేస్తున్నాడు, ఆయన వైపు దేవుడైన యెహోవా వైపు తిరగకుండా ఏం చేస్తున్నాడు, తన మనసుని కఠినపరుచుకున్నాడు. అదియు కాక జనులను అధిపతులు వారు, అదియు కాక రాజే అలా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మన కుటుంబంలో తండ్రే ఉన్నాడు, ఆ తండ్రి ఏం చేస్తున్నాడు, రోజు ఫుల్ బాటిల్ తెచ్చుకొని వాళ్ళ పిల్లల ముందు తాగుతున్నాడు. పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? చాలామంది, ఎందుకంటే మన కళ్ళ ముందే వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా దృశ్యాలని చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటారంటే అప్పుడప్పుడు, ఇప్పుడు ఇదివరకు ఇక్కడ పెట్టేవాళ్ళు, ఇది మన లైబ్రరీ దగ్గర, ఇప్పుడు జగ్జీవనరావు బొమ్మ దగ్గర పెట్టి ఏం చేస్తున్నారంటే తాగి చిందేస్తామంటే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వేసింది సందర్భాలను చూస్తున్నాం. మన సండే స్కూల్కి వచ్చే పిల్లలే ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? వాళ్ళు ఎగరటమే కాకుండా, వాళ్ళు తాగటమే కాకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో పాటు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలన్నీ గోపమ్మ గారికి బాగా పరిచయం అయిపోయి ఉంటుందా, ఎదురుగా ఆమె ఎదురే అన్నమాట. అన్నీ నేను బాగా సౌండ్ పెడతారు, ఆమె నిద్ర ఉండదో తెలియదు. కానీ ఎందుకంటే మన పరిస్థితులు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబ యజమానుడు ఏం చేయాలి? ఆ వ్యసనం ఉంది, వాళ్ళ పిల్లలు అలవాటు చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తండ్రి ఉన్నాడు అనుకోండి,
ఆ రొట్టెను అడిగితే ఏంటి ఏమన్నా రాళ్ళు పెడతాడా తీసుకొచ్చి? ఏ చెడిపోయిన చెడు తండ్రి అయినా పిల్లలకి ఏంటి మంచి ఆహారం, అదే చేపను అడిగితే పామును పెట్టి పామును కోసి ఇదే తినరా చేపలు అంట కదా. అంటే చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, తండ్రి కఠినప్పుడే కావచ్చు, కానీ ఏం చేస్తున్నాడు? వాళ్ళ పిల్లల కోసం మంచి చేస్తూ ఉన్నాడు. ఈ రోజున అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ రాజు ఎట్లా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఆయనలో చెడు నడుతుంది. రెండోది ఏంటంట, దేవుని ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉన్నా, దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నా ఏం చేస్తున్నాడు? వాళ్ళను కూడా వినకుండా, వాళ్ళ మాట వినకుండా, తగ్గించుకోకుండా వాళ్ళ మీద దేవుడి వైపే దేవునిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడంట. అందుకే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ జనులను, ఆ యాజకులను, జనులను, అధిపతులైన వారు అన్ని జనులు పూజించు ఏమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేము పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అక్కడున్న జనాలు, అక్కడున్న యాజకుల్లో అధిపతులు అన్ని జనులు పూజించే హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులైరి. హేయమైన పనులు చేస్తూ ఉన్నాం, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించినట్లయితే హేయమైన కార్యాలు, హేయమైన అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే దేవునికి కోపం రాదా? కోపం రాదా దేవుని బిడ్డలారా? ఇంకా ఏం చేస్తున్నారు? బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరం ఏంటంట? ఆనాడు ఆ మందిరము, ఈనాడు మన హృదయం అనే మందిరాన్ని ఎంతమంది ద్రోహులై దేవుని యొక్క హృదయాన్ని, దేవుడిచ్చిన హృదయాన్ని, ఈ ఆలయాన్ని ఎంతమంది పాడు చేసుకుంటా ఉన్నారు. వారి మనసులని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని మాటలు మనం చూసినట్లయితే, అయినా వారి పితరుల దేవుడైన యెహోవా తమ జనులందరూ తమ నివాసములను కటాక్షము గలవాడై వారి ఎదుకు తమ దూతల వర్తమానము పంపుచూ వచ్చాను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వస్తున్నాడంట. పెందల కాడే వస్తున్నాడంట. ఏంటి? రాత్రికాల సమయంలో ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ పెందల కాడే వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుని యొక్క స్వార్థమానము ప్రకటిస్తూ ఉన్నా వారు వినట్లేదండి ప్రియమైన. ఎందుకంటే దేవుని దూతలంటే ఎవరో 104 కీర్తన 4 చరణంలో అక్కడ రాస్తా ఉన్నారు ప్రియమైన. చూడండి, ఇక్కడ రాస్తున్న మాట, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తమకు పరిచయాలుగా చేసుకొని ఉన్నాడు. ఫుట్నోట్లో ఏముంది? దూతలంటే ఎవరంట? వాయువులుగా. ఇక్కడ అగ్నిజ్వాలలు అంటే ఎవరు? తన సేవకులు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు మందిరాలు ఏర్పాటు చేసి దేవుడు ఈ మందిరాన్ని కట్టించి ఈ మందిరంలో కూడుకొని దేవుని సన్నిధిలో ఒక యాజకుడిని, ఒక పాస్టర్ గారిని పెట్టి దేవుడు తన యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? ఈనాడు జనాంగం ఏం చేస్తున్నారు? తిరుగుబాటు, హేయమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఎప్పుడు ప్రేమతోనే మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట, దేవుని వైపు మాట్లాడిన మళ్ళాల్సింది పోయి వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఏం చేస్తున్నారంటే ఈ రోజున దేవుని సేవకులు ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? ఎగతాళైపోయింది దేవుని బిడలు అంటే, దేవుని పరిచయం చేసేవాళ్ళంటే ఎగతాళైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి ఎలా ఉన్నారో. ఆయన ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాక్యాన్ని తృణీకరించడం అంటే అసలు వాక్యాన్ని వారి జీవితంలోనికి అస్సలు దూరనీయకుండా రానియకుండా వారు ఏం చేస్తున్నారు? ఆ దరికే రాకుండా చేస్తూ ఉన్నారు. తృణీకరిస్తూ ఉన్నమాట. పూర్తిగా తృణీకరించుచు ఆయన ప్రవర్తనను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా ఏంటంట? నివారించటం అంటే ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగాన్ని తగ్గిపోవటం అనేది వీలు లేకుండా, ఈ రోగం ఎన్ని మందులు వేసినా తగ్గిపోనట్టుగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఎందుకు కారణం? ఇప్పుడు దేవుని యొక్క కోపం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుడు చెయ్యొద్దన్న పనిని చేయటం ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయులు పాలుతెనే ప్రవహించే నడిపిస్తూ ఉన్నప్పుడు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణం వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, యెరికో నేను శపించాను, ఆ శపితమైన దాంట్లో ఏది తీసుకోవద్దు అని దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులకి బోధిస్తే అక్కడ అంతమంది జనాంగములో నన్ను ఎవరు చూశాడులే అని ఆకాను ఏం చేశాడంటే పై షీనారు వస్త్రాన్ని ఇప్పుడున్న ఏం చేశాడు? కొంత బంగారాన్ని తీసుకొని తన గుడారము కింద ఒక గొయ్యి తీసి ఆ గోతిలో దాచుకున్నాడు. వాళ్ళు యెరికోని జయించి ఆయన పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఆయన్ని జయించలేకపోయారు. తక్కువ మంది వెళ్ళారు. వారు వెళ్ళిన వాళ్ళందరినీ చంపేసినప్పుడు యెహోషువ విచారణ చేస్తాడు. ఏమని చేస్తాడంటే, ఎందుకు మేము ఈ పట్టణాన్ని జయించలేకపోయామంటే మీలో ఒకడు పాపం చేశాడు, నేను చేయొద్దన్న పనిని చేశాడు. ఈ రోజున దేవుని బిడ్డలార, దేవుని నమ్మిన మనమే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి మన హృదయమైన ఆలయంలో దేవుణ్ణి నివాసముగా పెట్టుకోవాల్సిన మనము దేవుని యొక్క మాటని తృణీకరించడం ద్వారా, దేవుని యొక్క మాటని లెక్క చేయకపోవటం వలన, దేవుని యొక్క మాటని గైకొనకపోవటం వలన, దేవుని యొక్క మాటను వినకపోవటం వలన ఏమైంది? ఒక్కడు చేశాడు ఆ తప్పు. ఏం చేశారు తెలుసా? మీకు యెహోషువ గ్రంథంలో 7, 8, 9 అధ్యాయాల్లో ఆ సందర్భం రాసి ఉంటుంది. ఏం చేశారు? చేస్తే భార్య ఏం చేసిందమ్మా? వాళ్ళ పిల్లలు ఏం చేశారు? ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ పశువు మందల్ని అందరినీ ఆ కోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారు. గవర్నమెంట్లారా, అలాంటి భయంకరమైన శిక్షలు ఆనాడు పాత నిబంధనలో ఉండేవి. ఈనాడు కూడా మనం చూసినట్లయితే మనల్ని ఎలాంటి స్థితిలో కొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు, ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా యేసయ్య ప్రేమ కలిగినోడు కదా అంటావు. నువ్వు ఎలా ఉన్నావు? నేను ఏ స్థితిలో ఉంచాలో అలా స్థితిలో ఉంచుతాను. చూడండి, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుతాం. 2వ అధ్యాయం 11వ వచనం. ఇందుచేత సత్యం అంటే ఏంటి? యోహాను 17:17 ప్రకారం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం. అంటే ఇందుచేత వాక్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష. ఏంటంట? వాక్యాన్ని నమ్మకుండా దుర్నీతి అంటే దుష్టుడి యొక్క నీతిని అనుసరించే వాళ్ళ జీవితము ఏంటంట? దుర్నీతి యందు అభిలాష అంటే ఏంటి? ఇష్టము కోరిక అనుసరించే వారి స్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే సత్యాన్ని
నమ్మకుండా, వాక్యాన్ని నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష గల వారి జీవితము, వారి బ్రతుకు ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తా ఉన్నాడు. అభిలాష గల వారందరూ ఏంటంట, అలాంటి దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట కోరికలు, అలాంటి ఆశ ఉన్న వారి జీవితం ఎలా ఉంటుందంట, వారందరూ శిక్ష పొందుటకై ఏంటంట, శిక్ష పొందుటకై ఏం చేస్తున్నాడు, ఎలాంటి ఆత్మను దేవుడు ఇస్తున్నాడంటే వాళ్ళకి అబద్ధము నమ్మునట్లు. ఏం నమ్ముతావు నువ్వు? సత్యమేంటో నువ్వు గ్రహించకపోతే, వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క వాక్యానికి గైకోనకపోతే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఏం చేస్తాడు, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండన్నట్టు ఆయన ఏం చేస్తాడు, అబద్ధము నమ్మునట్లు మోసము చేసే శక్తిని ఏం చేస్తున్నాడంటే, ఎవరు ఇస్తున్నారంట? ఇప్పుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు ఏమవుతాడంట, అంటే హఠాత్తుగా వాడు ఏం చేస్తాడు, దేవునిలో నిలవాల్సిన వాడు, దేవునిలో బ్రతకాల్సిన వాడు, దేవునిలో ఫలించాల్సిన వాడు, అభివృద్ధి చెందాల్సిన వాడు ఏమవుతాడు? ఆదాముతో చెప్పాడు, ఏమన్నాడు, నువ్వు ఆ పండు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. ఏంటి? భౌతికంగా కాదు, ఆత్మీయంగా చచ్చిపోతాం. ఈ రోజున దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, లోబడకపోతే, గైకొనకపోతే, దేవుని మాట వినిపించుకోకపోతే, ఆయన దూతల్ని నువ్వు తృణీకరిస్తే, ఆ మాటల్ని నువ్వు వ్యర్థపరుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? కొత్త నిబంధనలో ఆ ఇశ్రాయేలీయులు సిద్కీ అనే రాజు పరిస్థితి ఏమైంది? యెహోవా వాక్యమును తృణీకరిస్తూ ఆయన ప్రవక్తల్ని గేలి చేస్తున్న వారికి యెహోవా కోపము రౌలుకుందంట. ప్రియదేవుని బిడ్డలారా, మరి కొత్త నిబంధన కాలంలో ఏం చేస్తున్నాడు? నువ్వు ఎలా ఉంటావు అంటే, నువ్వు భక్తి పరుడులాగే అపవాది ఏం చేస్తూ ఉంటాడు, నిన్ను అంటే మోసం చేసేస్తూ ఉంటాడు అనమాట. అదే నీకు వచ్చిందే భక్తి అనుకుంటా ఉంటావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? మనం బతకాలంటే రోజు తినాలా లేదా? రోజు తినాలా లేదా? ఏదో నెలకు ఒకసారి తినేసి నెలంతా మనం ఉన్నాం అనుకోండి, బలం ఉంటుందా? బలం ఉంటుందా? ఉండదుగా. మరి ఏం చేయాలి? ఈ వాక్యాన్ని కూడా ఏం చేయాలి? యేసుకేలు భక్తుడు చెప్తున్నాడు, దీన్ని ఏం చేయాలి? తిన్నాయన అన్నాడు. అది తింటే ఆయన నోటికి ఎలా ఉందంట? తేనె కంటే మధురంగా ఉందని రాస్తున్నాడు ప్రీతం బిడ్డ యేసుకేలు భక్తుడు. చూడండి, దేవుని యొక్క మాటల్ని మనం గమనించాలి ప్రీతం బిడ్డారా. తృణీకరిస్తే, మనం లోపడకపోతే, దాన్ని పెడచెవిని పెడితే నష్టపోయేది మనమే ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే చూడండి, ఒకసారి చూద్దాం దేవుని యొక్క వాక్యం గురించి ఎంత బాగా యేసుకేలు గారు చెప్పారో. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం, యేసుకేలు గారు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చాను, నరకుడా, నీకు కనబడిన దానిని భక్షించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుకు పోయి వారిని ప్రకటించే. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తిరిగించి, నరకుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాకు చదివేగా, నేను దానిని భక్షిస్తే అది నా నోటికి తేనివలే మధురంగా ఉంది. వాక్యం ఎట్లా ఉంటుందంటే, వాక్యం ఇప్పుడు చూడండి, మీరు అందరూ తేనె తినే ఉంటారు కదా. తేనె ఎట్లా ఉంటుంది? మధురంగా ఉంటుందా? అదే నాకంగా ఇంకా నాకాలనిపిస్తూ ఉంటుందా? ఊయాలనిపిస్తుందా? ఎవరికైనా కానీ. ఇంకా చిన్నపిల్లలకైతే చెప్పవసరం లేదు. నాలుగు మనం పెట్టామంటే ఇంకో పెట్టని వాళ్ళు ఏం చేస్తారు? గోల చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నాకిస్తూ ఉంటారు కదా పిల్లలకి.
అలా వాక్యాన్ని ఎంత భక్తుడు ఎలా పోస్తున్నాడు చూడండి ప్రియులారా. నోరు తెరవమనగా దేవుడు ఏం చేస్తున్నాడట, ఆ గ్రంథమును ఆహారముగా తీసుకో, నీ కడుపుని నింపుకొనమని నాతో సెలవుగా ఏం చేస్తాడంటే వాక్యాన్ని భక్షిస్తూ ఉన్నారు. ఈరోజున అలాంటి భక్ష్య అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని ఆరాధించుకొని తినే మనస్తత్వం మనకు కూడా కావాలి. పిల్లలారా, తృణీకరిస్తే దేవుని యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. దేవునికి ఆ కోపానికి గురి కావాల్సి వస్తుంది. శత్రువు అయిన అపవాది చేతికి ఏం చేస్తాడు, దేవుడు వారిని అప్పగిస్తాడు. ఇక్కడ ఏసుకెళ్ళినాడు, అది నా నోటికి తేనెవడే. ఎలా ఉందంట, మధురంగా ఉంది. మీకు ఈ మధురంగా ఉండాలంటే ఈ లోక మాటల కంటే వాక్యాన్ని మనం వింటే ఏమైంది, మన జీవితం మధురం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే సినిమాలు చూస్తా కంట్లోంచి నీళ్ళు కారుస్తూ ఉంటారు. వాళ్ళు చేసే నటన చూసి ఏం చేస్తూ ఉంటారంటే, అబ్బో అక్కడ వాళ్ళు ఎమోషనల్గా యాక్టింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అబ్బో వీళ్ళు లీనమైపోయి వాడు నిజంగానే బాధలు పడినట్టు. అపవాది అట్లా ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు ఏడవలసింది తాత్కాలికమైన వాడి కోసం అని ఏడవడం కాదు, నీ జీవితం మార్పు కోసం, నీ జీవితాన్ని మధురం చేసుకోవడానికి, నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, మన బిడ్డల్ని రక్షణలోనికి నడిపించడానికి, మన ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి ఏం చేయాలి, దేవుని యొక్క మాటను విని దాని ప్రకారం చేయడానికి మనం ముందుకు రావాలి. ప్రియమైన అనేకుల్ని ప్రేరేపించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కోపం మన జనుల మీదకి వచ్చినో ఆయన వారి మీదకి కల్దీలో రాజులు రప్పించగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. వదిలితే, దేవుని మాటను తృణీకరిస్తే, లోబడకపోతే ఏమవుతున్నారు, మన యవనస్తులు ఏమవుతున్నారు, అపవాది చేతులు ఏమవుతున్నారు, ఏం అవుతున్నారు, కత్తి కాదు అక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటి, నువ్వు తృణీకరిస్తున్నావు, నేను తృణీకరిస్తున్నా కాబట్టి నా బిడ్డలో ఏమవుతున్నారు, కత్తి చేత అంటే అక్కడ వాళ్ళు తీసుకునే లోక సంబంధమైన అలవాట్ల చేత వారి జీవితాన్ని ఎంతమంది యవనస్తులు పాలు చేసుకుంటూ ఉన్నారు చూస్తున్నాము లేదా? తల్లివైన నీవు, తల్లిదండ్రులైన నీవు, అమ్మమ్మవి నాయనమ్మవైన నీవు నీ బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని గైపోనాల్సింది పోయి దేవుణ్ణి తృణీకరిస్తే ఎంత అగాత్యం జరిగిపోతా ఉందో. ఈరోజు ఎందుకు బిడ్డలు మన మాటలు వినట్లేకపోతున్నారు? ఆ బిడ్డలు ఎందుకు లోబడట్లేదు? ఎందుకు పెడచెవిడి పెడుతున్నారు? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకుండా పోతున్నారండి? కారకులు మనమే కారణం. ఎందుకంటే వాక్యాన్ని పరిపాలించే రాజే దేవుడు ఆధిక్యత ఇస్తే, రాజుగా చేస్తే ఆ రాజు ఏం చేశాడు? దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. ప్రవక్తలను పంపించి హెచ్చరిస్తున్నా ఏం చేశాడు? తగ్గించుకొని లోపడాల్సింది పోయి హెచ్చించుకుంటా ఉన్నాడు. దేవుని దృష్టికి, దేవునికి తిరుగుబాటు చేశాడు. ఆ రాజు తిరుగుబాటు చేస్తే మాకేమొచ్చిందని అక్కడున్న జనులు, అక్కడున్న ప్రతి ఒక్కరూ ఏం చేశారు? అన్య విగ్రహాలను తీసుకొచ్చి భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజున మన ప్రాంతము, మన కుటుంబాలు భ్రష్టత్వంలోకి వెళ్తున్నాయి అంటే కారణం దేవుని యొక్క వాక్యం తృణీకరించబడుతుంది. దేవుని యొక్క వాక్యానికి సమయాన్ని ఇవ్వట్లా, దేవునికి సమయాన్ని కేటాయించట్లా, దేవునికి లోపడట్లా, దేవునికి సమయాన్ని వెచ్చించలేకపోతా ఉన్నాం. ఈ రోజున ఎందరో కుటుంబాలు కష్టాల్లో, బాధల్లో, అనారోగ్య సమస్యల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు, కానీ
ఎవరి దగ్గరికి వస్తే అది పోగొట్టబడుతుందో, ఎవరు తీసేస్తారో, ఎవరు సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదని డాక్టర్సే చెప్తున్నారు. ఏమంటారు? చివరి దినాల్లో ఉన్నాడు అనుకోండి, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటాడు? డాక్టర్ ఏమంటాడు? నా ప్రయత్నం నేను చేస్తాను, మీ దేవుడు మీరు ప్రార్థన చేసుకోండి అంటాడు. చాలామంది డాక్టర్లు అదే చెప్తారు. అంటే ఏంటి? హాస్పిటల్లో ఏం లేదు, దేవుడిలో శక్తి ఉందని చెప్తున్నాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? బాధపడతా ఉన్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం, కానీ దేవుని వైపు తిరగలేకపోతా ఉన్నాం, తృణీకరిస్తూ ఉన్నాం. పెట్టారు ఆ జీవితం ఏమైందో చూడండి. యవనస్తులు ఖడ్గంతో సంహరించబడుతున్నారు. అతడు యవనులైనను, యువతలైనను, ముసలివారైనను, నెరిసిన రెండైన వారందరూ కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించను. ఏం చేశాడంట? యవనస్తుల్ని, యవనురాలని, ముసలాళ్ళని, తల నెరిసిన వాళ్ళు కూడా వదలలేదంట. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని యొక్క వాక్యం అంటే తృణీకరించారు. చూడండి, దేవుని మాటని తృణీకరిస్తే ఎంత ఇబ్బందుల్లో పడతామో. ఈరోజున దేవుని బిడ్డలారా, ఈరోజున క్రైస్తవులైన మనం, దేవుడి బిడ్డలైన మనం మేలుకోకపోతే, మనం ఇంకా మెలకువగా ఉండకపోతే, మన విశ్వాసాన్ని నిలకడ చేసుకోకపోతే, మనలో పౌరుషము కలిగి ఉండకపోతే, మనం దేవుళ్ళో బలవంతులం కాకపోతే మన జీవితం ఏమైతే తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తే అపవాది చేతిలోకి వెళ్ళిపోతాం. అపవాది చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఆడేం చేస్తాడు? అందరినీ సంహరిస్తాడు. ఇక్కడ ఎవరిని వదల? యువతులైనను, ముసలివారైనను, నెరసిన వెంటనే గడవారైనను కనికరింపలేదు అంటారు సార్. ఎందుకంటే ఇక్కడే రాస్తున్నాడు, మీ చేత సత్యమును నమ్మక అబద్ధము నమ్మినట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారిని పంపుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ 13 వచ్చినట్టు, ప్రభు వల్ల ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన, మీరు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు దశలేని సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాట రాస్తున్నారు. మనం ఎలా ఉండాలంట? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరు మనల్ని ప్రేమించింది? మన అన్నదమ్ములు ప్రేమించరా, మన అక్కచెల్లెలు ప్రేమించరా. వారికి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా ఇవ్వకపోతే మన మొహం వారం మానేస్తారు. ఎట్టొచ్చినా వాళ్ళని చూసినా కానీ వాళ్ళంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వు పాపం చేసిన, దేవుని తృణీకరించిన, దేవుని బాధ పెట్టిన, దేవునికి విధేయత చూపించిన క్రీస్తు వలన ప్రేమింపబడిన వారు ఆయన ప్రేమించబట్టే ఆయన కృప కింద ఉన్నాం కాబట్టి, ఆయన సన్నిధి కింద ఉన్నాం కాబట్టి ఈ రోజున మన మట్టి పిల్లల కింద పెట్టబడి ఇప్పుడు దేవుని పెట్టారు. ఎంతోమంది మట్టి పిల్లల కింద పెట్టబడి ఉన్నారు. మరి దేవుడు మనల్ని ప్రేమించి నీవు నేను సత్యములో నిలబడాలి, సత్యములో కట్టబడాలని, వాక్యానికి విలువ ఇవ్వాలని, వాక్యానికి లోబడాలని దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటే మనం ఏం చేసాం? వాక్యాన్ని తృణీకరిస్తే అపవాది పన్నాడు చేతికి అప్పగిస్తాడు దేవుడు. సుఖియారాజు అతను అప్పగించేసాడు. అక్కడ ఉన్న యూద జనాన్ని మొత్తం యవనస్తుల్లో వదల, యవనరాలను వదల, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని వదల, తల నెరిసిన వాళ్ళని కూడా దేవుడు వదలకుండా చేతికి అప్పగించేసాడు, చెరకు అప్పగించేసాడు.
ఇక్కడ అదే అన్నాడు, సత్యాన్ని నమ్మకపోతే మనం కూడా దేవుని దగ్గర నుంచి మోసపు అబద్ధపు ఆత్మను కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరచుదంట. పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్ముట వలనను ఏంటంటే మిమ్మల్ని ఏం చేసింది? దేవుడు ప్రేమించాడు. ప్రేమించి దేవుడు ఏం చేస్తాడు? మన ఆత్మీయ స్థితిని పరిశుద్ధపరిచాడట. పరిశుద్ధపరిచి మనల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు? సత్యములో, వాక్యములో నిలబెట్టాలనుకుంటున్నాడు. సత్యాన్ని మనం నమ్మాం కాబట్టి ఏమొచ్చింది? మనకి రక్షణ వచ్చింది. దేవుడు ప్రేమించకపోతే ఏంటి? మన ఆత్మ పరిశుద్ధపరచబడదు. మన ఆత్మ పరిశుద్ధపరచబడకపోతే సత్యాన్ని మనం నమ్మకపోతే రక్షణ రాదు. మరి రక్షణ పొందిన మనం ఏం చేయాలి? వాక్యాన్ని తృణీకరిద్దామా? వాక్యానికి లోపడదామా? ఒకసారి ఆలోచించి ఇంట్లో. ఎందుకంటే దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన రూపులు, ఆయన చిత్తంలో మనం ఉన్నాము. ఆ చిత్తంలో ఉన్న మనం ఏం చేస్తున్నాం? అనవసరంగా మనం ఏం చేస్తున్నాం? పక్కకి వెళ్ళిపోతాం. తృణీకరించి పెడచెవిని పెట్టి లోపడకపోవటం వల్ల ఏమవుతున్నాం? ట్రాక్ తప్పాము. ఇప్పుడు రైలు బండి వెళ్తూ ఉంటుంది, ట్రాక్ తప్పితే ఏమైంది? పడిపోయింది. అలాగే దేవుల్లో మనం వెళ్ళాల్సిన దేవునితో నడవలసిన మనం కొద్దిగా లోకంలోకి ట్రాక్ తప్పి మళ్ళించామనుకోండి, మన జీవితం ఏమైపోయింది? పడిపోతాం. అందుకే అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచుకొనేను కనుక మిమ్మల్ని బట్టి, ఆ సంఘాన్ని బట్టి అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధుడై ఉన్నాను. ఎందుకంటే 14 మీరులాగా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచాను. కాబట్టి సహోదరులారా, నిలబడి మా నోటి మాట వలనైనాను, మా పత్రిక వలనైనాను మీకు బోధింపబడిన విధులను ఏం చేయాలంట? చేపట్టాలి. ఇక్కడ బతిమాడుకున్నాడు దశలోని సంఘానికి. ఎందుకంటే సత్యంలో ఉండకుండా వారు ఏం చేస్తున్నారంటే, ఉండకపోతే అబద్ధపు ఆత్మను పొందుకుంటారు. మీరు ఎలా పిలువబడ్డారో తెలుసా? మీరు ఎలా ప్రేరేపించబడ్డారో? క్రీస్తు వలన ప్రేమించబడ్డారు. ఆయన మిమ్మల్ని ఊరకనే పిలవలేదు, మీకు రక్షణ ఇవ్వడానికి, మీ ఆత్మను పరిశుద్ధపరచడానికి, మిమ్మల్ని సత్యంలో నిలబడడానికి, మిమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి పిలిచాడు. ఇదివరకే మీరు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని చిత్తంలో. కాబట్టి మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని మేము నా స్వార్థం వలన మిమ్మల్ని పిలిచాము. కాబట్టి సహోదరులారా, ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి. మా నోటి మాట వలనైనాను, మా పత్రిక వలనైనాను మీకు బోధింపబడిన విధులను ఏం చేయాలంట? చేపట్టాలి. ఈరోజు దేవుని మాటలని మనం తృణీకరించేవారంగా కాకుండా లోపడేవారంగా, విలువనిచ్చేవారంగా, దేవుని సన్నిధికి ప్రాధాన్యం ఇచ్చేవారుగా. ఎందుకంటే ఈ లోకంలో ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి తప్ప ముఖ్యం ఏది లేదు. ఏదైనా సరే ముఖ్యమైనది మీకు వీలు పడినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధికి మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధికి రండి, అనేకులను ప్రేరేపించారు. ఇప్పుడు ఒక సువార్త, మీరే ఒక పత్రిక అయిపోవాలి, మీరే ఒక పత్రిక మారిపోవాలి. మీరు దేవుడిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఒక పత్రికగా చేస్తాడు, మిమ్మల్ని ఒక దీవెనగా మారుస్తాడు, ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెన చూసి అనేకులు అట్రాక్ట్ అయ్యి నిన్ను చూసే వచ్చారు.
అలా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని మన ప్రాంతంలో మనం దేవుడిని అడుగుతాం. తలలో వచ్చిన తీర్చుకుంటారు, తలలో వచ్చిన ప్రభావం. ఆ రీతిగా నీ వాక్యాన్ని తృణీకరించే మనస్సు నాలో కడిచెలు పెట్టే మనస్సు నాలో. అయ్యా, నాడు సిద్కియా రాజు 25 సంవత్సరాలకి రాజుగా చేశావు. అయినప్పటికీ ప్రభువా, నీ దృష్టికి చెడునంత నడిచి చెడు ప్రవర్తన చేసి, అయ్యా నీ ప్రవర్తనకు లోపడక తండ్రి, రీతిగా తండ్రి నీ దగ్గర నుండి అయ్యా నీ వాక్యాన్ని తృణీకరించి కల్దీయుల రాజు శత్రువు రాజుకి అప్పగించబడినట్టు నేర్చుకుంటున్నాం కదా. దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది, సత్యాన్ని నమ్మక సత్యమందు మేము నివసించాల్సిన మేము లోబడకపోవటం వల్ల అబద్ధమాడు ఆత్మని మీరు పంపుతారని మీ లేఖనాల్లో మాట్లాడారు. ప్రభువా, మీరు ప్రభు వల్ల ప్రేమించబడి మన ఆత్మని పరిశుద్ధపరిచి మన జీవితాన్ని సత్యములో నిలబడటానికి ఆయన సత్యాన్ని దేవుని యొక్క వాక్యము లోబడిన తర్వాత రక్షణ అనుగ్రహించిన దేవుడు ఆయన. మనం దేవుని యొక్క వాక్యంలో నిలబడాలి, దేవుడు సూచిస్తూ ఉండగా ఆ రీతిగా మనం మన జీవితాన్ని దేవుడిలో కలుగుతాం. తలలో వచ్చిన ప్రార్థించడం మన నంది గారి ప్రార్థనలో వేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే వ్యక్తిగత ప్రాంతంలో రేపు ఉదయం 7 గంటలకి కొమ్ము జన్మికి ఆపరేషన్ కాబట్టి సంఘస్థులు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తుందిగా ప్రభుపేట ప్రాంతం తెలియజేస్తాను. ప్రార్థించాను. ఎందుకంటే సమయాన్ని పోగొట్టుకుంటున్న వారు ఎంతోమంది మన ముందు కనపడుతూ ఉంటారు, మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు వర్తిల్లట్లా, ఎందుకు వాళ్ళు డెవలప్ అవ్వట్లా, ఎందుకు ఆస్వాదించబడట్లేదంటే కారణం దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకపోవటం వల్లనే, దేవుని సన్నిధికి విలువ ఇవ్వకపోవటం వల్లనే, దేవుని వెదకనందున ఆ జీవితాన్ని ఆపదలో శ్రమంలో పడేసుకుంటా ఉన్నారు. ఖాళీ ఇంటి దగ్గరే గడుపుతున్నారే కానీ, కాలక్షేపం చేస్తున్నారే కానీ నా సహాయకుడు నా యేసయ్య, నన్ను బయటపడేసేది నా యేసయ్య అని ఈనాడు కూడా కళ్ళు తెరవని జీవితంలో స్థితిలో ఈనాడు ప్రజలు ఉంటా ఉన్నారు. అట్టి స్థితిలో వారు ఉండకుండా విడుదల దేవుడు కలిగించులాగన, వారి చెరలో వారి బంధకులు విడిపించులాగన ప్రార్థన